ఓం నారాయణ ఆదినారాయణ. శ్రీ 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 భగవాన్ వెంకయ్య స్వామి వారి చరిత్ర లీలలు నిత్య పారాయణ గ్రంథము. రచన శ్రీ 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 సర్వసమర్థ సద్గురు దత్తావధూత గురవయ్య స్వామి మహారాజ్. ప్రచురణ సమర్థ సద్గురు దత్తావధూత శ్రీ 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 గురవయ్య స్వామి వారి పీఠం, మల్లవరం గ్రామం. ఆడియో గ్రంథ సమర్పణ మండవ రవికాంత్. గాత్రం గంటి రేవతి. ఓం నారాయణ ఆదినారాయణ. అధ్యాయము 19. భగవాన్ శ్రీ వెంకయ్య స్వామినే నమః. సకల జీవుల కొరకు గురుదేవులు వర్షం కురిపించుట. అచ్చట అంటే చెర్లోపల్లి నుండి గురుదేవులు నెల్లూరు జిల్లా పొదలకూరు మండలంలోని డి గని వద్దకు, అంటే ఇనుకుర్తి నుండి 2 మైళ్ళ దూరం, మల్లిక వెంకయ్య గురవయ్య గారు గురుదేవులను మోసుకొని పోయి కూర్చోబెట్టగా మిగిలిన పరివారం అచ్చటకు చేరగా వేప చెట్టు వద్ద మకాం వేసి అగ్నిగుండం ఏర్పరిచారు. అది మంచి వేసవి కాలము. అచ్చట శిష్య బృందంతో గురుదేవులు వర్షం లేని కారణంగా ఏకునాదం మీటుతూ సోంపల్లి రామానాయుడి చేత చీటీ వ్రాయించారు. అప్పటికప్పుడే భయంకరమైన మేఘాలతో వర్షం కురిసింది. భూమి అంతయు తడిసి పశువులకు సమృద్ధిగా పచ్చగడ్డి సమకూరింది. తదుపరి ఇనుకుర్తి వాస్తవ్యులు కారి రామస్వామి గారు 2 ఎడ్ల బండిలో గురుదేవులు భగవాన్ శ్రీ వెంకయ్య స్వామి వారిని, మాతాజీ తులసమ్మ గారిని ఇనుకుర్తి వరకు తెచ్చి ఆ రాత్రికి అక్కడ మకాన్ చేశారు. ఇనుకుర్తి నుండి అందరూ గొలగముడికి చేరుకున్నారు. 1977వ సంవత్సరం తుఫాను. ఇప్పుడు మనం 1977వ సంవత్సరం తుఫాను గురించి తెలుసుకుందాం. 1977వ సంవత్సరం మే నెలలో వచ్చిన తుఫానుకు గొలగముడిలో భగవాన్ శ్రీ వెంకయ్య స్వామివారు నివసించే కుటీరము నేలమట్టము కాగా, గురుదేవులను డోలీలో గురవయ్య గారు, గోపాలయ్య గారు ఆంజనేయ స్వామి దేవాలయానికి చేర్చగా గురుదేవులు శిష్య బృందము అంతా అక్కడనే మకాన్ చేశారు. తుఫాను తగ్గిన తరువాత గురుదేవులను డోలీలో తిరిగి గురవయ్య గారు, గోపాలయ్య గారు ఆశ్రమంలో ఉన్న చెట్ల కిందకు చేర్చారు. అచ్చటి నుండి పెంచులకొండకు చేర్చారు. పెంచులకొండలో ఆ చెట్ల కింద ఆసనముపై గుండం ఎదురుగా కూర్చుని ఉండగా ఎవరో రోగగ్రస్తులు వచ్చి వెంకయ్య స్వామివారిని మంత్రించమనగా గురుదేవులు మంత్రిస్తూ తమ ప్రియ శిష్యులు గురవయ్య గారిని మంత్రించమని ఇచ్చారు. ఆ రోజు నుండి గురవయ్య గారు రోగులకు గుడ్డతో మంత్రించడం ప్రారంభించారు. పెంచులకొండలో 3 రోజులుండి మరలా గోనుపల్లికి వచ్చి 3 రోజులు అగ్నిగుండం వేసి పెనుబర్తి రామాలయం వద్ద 3 రోజులుండి అక్కడి నుండి గొలగముడి చేరుకున్నారు. గొలగముడిలో 4 గుంజల పందిరి కింద ముందు అగ్నిగుండం వేసుకుని తమ ఆసనం, అంటే వరిగడ్డిపై ఈతాకుల చాప, దానిపైన గోనెపట్ట, ఆ ఆసనంపై కూర్చుని గురుదేవులు చెప్పుచుండగా సోంపల్లి రామానాయుడు గారు సృష్టి చీటీలు వ్రాశారు. అక్కడి నుండి గురుదేవులు భగవాన్ శ్రీ వెంకయ్య స్వామి వారిని ఇందుకూరుపేట వాస్తవ్యులు ఆత్మకూరు వెంకయ్య తమ ఇంటికి రమ్మని అడిగారు. గురుదేవులు శిష్యులు శ్రీ గురవయ్య గారు, గోపాలయ్య గారు, మాతాజీ తులసమ్మ, మాతాజీ వక్కెమ్మ, రోసిరెడ్డి, సోంపల్లి రామానాయుడు ఆదిగా గల శిష్య బృందంతో ఇందుకూరుపేటలోని ఆత్మకూరు వెంకయ్య గారింట మకాన్ చేశారు. గురుదేవులు వారింట్లో గుండం వేసుకుని ఆసనంపై కూర్చున్నారు. 3 రోజులు అక్కడే మకాం వేశారు. గురుదేవులు ఎక్కడికి పోయినను శ్రీ గురవయ్య గారు నిరంతరము గురుదేవులకు సేవలు, అంటే ఆహారం తినిపించుట మొదలైన సేవలు చేస్తూ ఉండేవారు. అక్కడి నుండి తిరిగి గొలగముడికి చేరుకున్నారు. గొలగముడిలో 3 రోజులుండి అక్కడి నుండి శిష్య బృందంతో కూడి గురుదేవులు పెన్నబద్వేలుకు బస్సులో బయలుదేరి శ్రీ గురవయ్య గారు, శ్రీ గోపాలయ్య గారులతో పెన్నబద్వేలులో చలమానాయుడు గారింటి వద్దనున్న చింత చెట్టు వద్ద మకాన్ చేశారు. అచ్చటి నుండి గురుదేవులను శ్రీ గురవయ్య గారు, శ్రీ గోపాలయ్య గారు, మరికొందరు సేవకులు డోలీలో అంకాళమ్మ బోటు మరియు చిన్న తిప్పల వద్దకు మోసుకొని పోయారు. అక్కడ పెన్నానదిలో స్నానం చేసి మరలా చలమానాయుడు ఇంటి వద్ద ఉన్న చింత చెట్టు క్రిందకు చేరి అగ్నిగుండం వేసుకుని అక్కడే ఉన్నారు. అక్కడ 3 రోజులుండి తిరుపాలయ్య గారింటి వద్దనున్న చింత చెట్టు వద్ద 3 రోజులు మకాన్ చేశారు. అక్కడి నుండి కుళ్ళూరుకు బస్సులో వెళ్ళి గోగుల్ చెట్టి గారింట్లో అగ్నిగుండం వేసుకుని గురుదేవులు ఉండిపోయారు. శ్రీ గురవయ్య గారు, శ్రీ గోపాలయ్య గారు, వక్కెమ్మ, తులసమ్మ, మల్లిక వెంకయ్య, కొమరగిరి రమణయ్య గురుదేవులతో ఉండేవారు.
అక్కడి నుండి బయలుదేరి గొలగముడికి చేరుకున్నారు. ఇప్పుడున్న కుటీరం ముందు ఉన్న పందిరి క్రింద గురుదేవుల మకాము ఆ రోజుల్లో ఉండేది. భగవాన్ శ్రీ వెంకయ్య స్వామినే నమః. అధ్యాయము 20. అహోరాత్రములు ప్రియ శిష్యుని గురుదేవుల సేవ. గురుదేవులు కుటీరంలో ఉంటూ అగ్నిగుండం నిరంతరం వేస్తూ ఊర్లు తిరుగుట తగ్గించారు. గురుదేవులు భగవాన్ శ్రీ వెంకయ్య స్వామి వారిని దూరంగా పొలంలోనికి మలమూత్ర విసర్జన నిమిత్తం శ్రీ గురవయ్య గారు మరొక సేవకుని తోడుతో తీసుకుని పోయేవారు. తంగేడాకు పరవగా డోలి నుండి గురుదేవులు తంగేడాకుపైకి ప్రాకుకుంటూ వెళ్ళి పరుండి మలమూత్ర విసర్జన చేసేవారు. తదుపరి శ్రీ గురవయ్య గారు నీళ్లు పోయగా గురుదేవులే కడుగుకొని శుభ్రం చేసుకునేవారు. తర్వాత ప్రాకుకుంటూ గురుదేవులు డోలీలోనికి వచ్చేవారు. ఆ డోలీని శ్రీ గురవయ్య గారు ఆత్మకూరు వెంకయ్య సాయంతో మోసుకొని మరలా కుటీరమునకు తీసుకుని వచ్చేటివారు. తర్వాత స్నానం చేయించేటివారు. గురుదేవులు పొరుగురు వెళ్ళినను ఈలాగుననే మల విసర్జన అనంతరము స్నానం చేసేటివారు. తదనంతరం ఆహారం తీసుకునేవారు. గురుదేవులు కుటీరంలో ఉండగా బహు తేజస్సుగా ఉండేటిది. శ్రీ గురవయ్య గారు ఆంజనేయ స్వామి వారి వలె ఒక కాలు మడిచి ఒక కాలు నిలబెట్టి ఆసనం వేసుకుని గురుదేవులను ఒడిలోకి తీసుకొని గురుదేవులు పడుకొని ఉంటారు. గురుదేవులు కూర్చోవాలన్నా అలాగే శ్రీ గురవయ్య గారి ఒడిలోనే ఉంటారు. నిరంతరము సేవ చేస్తూ హార్లిక్స్, బిస్కెట్లు, పాలు ఈ 3 కలిపి గురుదేవులకు ప్రతినిత్యము శ్రీ గురవయ్య గారు త్రాగించేటివారు. అంతకు క్రితం గురుదేవులు రాగి అంబలి మాత్రమే తీసుకునేవారు. అటుపిమ్మట గురుదేవులను పరుపుపై పరుండబెట్టగా గురుదేవులు ఏమీ అభ్యంతరం పెట్టేవారు కాదు. అలాగున పరుపుపై పరుండి ఉండగా కుటీరం చుట్టూ వర్షములు బాగుగా కురియుటి చేయి పచ్చటి గడ్డి మొలిచి పచ్చటి తివాచి పరిచినట్లుగా ఉండేది. గురుదేవులు భగవాన్ శ్రీ వెంకయ్య స్వామి వారు పందిరి క్రింద పడుకొని ఉండగా శ్రీ గురవయ్య గారు నిరంతరము రాత్రింబగళ్ళు తమ గురుదేవుని గురుసేవ చేయుచు స్వామి వద్దనే ఉండేవారు. గురుదేవులు నిరంతరము విమానం ఆపండయ్యా, విమానం ఆపండయ్యా అంటూ అరిచేవారు. కుటీరంలో మాతాజీ తులసమ్మ, రోసిరెడ్డి గారు, శ్రీ గురవయ్య గారు వారితో కూడి గురుదేవులను కనిపెట్టుకొనుచూ పండుకునేవారు. మిగిలిన సేవకులను గాని శిష్యులను గాని కుటీరంలోనికి రానిచ్చేటివారు కాదు. గురుదేవులు పెనవర్తి అనే గ్రామమునకు ప్రయాణమై ఆఖరిసారిగా మాతాజీ తులసమ్మ గారింట్లో మకాం చేశారు. గురుదేవులతో పాటు రోసిరెడ్డి, తులసమ్మ, శ్రీ గురవయ్య గారు, మాకాని వెంకట్రావు గార్లతో అక్కడ చెన్నకేశవ స్వామి గుడిలో కొన్ని గంటలు మకాం వేసుకొని గురుదేవులు చెన్నకేశవ స్వామి పదవ చూపులో మాట్లాడుకొని అచ్చటి నుండి గొలగముడికి వచ్చి గొలగముడి నుండి భరద్వాజ మాస్టర్ గారు కట్టించిన విద్యానగర్లోని సాయిబాబా గుడికి ఆదినారాయణ రెడ్డి కారులో డ్రైవర్ మస్తానయ్యతో వెళ్ళి అక్కడ 3 రోజులు మకాము ఉంటూ ఆతిథ్యం స్వీకరించి భక్తుల భజనలు సంతోషముగా విని సాయిబాబా వారికి చాలా కాలం పూజలు జరుగుతాయని గురుదేవులు సెలవిచ్చారు. తదుపరి భక్తులను ఆశీర్వదించి తిరిగి గురుదేవులు భగవాన్ శ్రీ వెంకయ్య స్వామి వారు తమ శిష్య బృందంతో గొలగముడికి చేరుకున్నారు. మరలా గురుదేవులు కుటీరమునందు నివసించుచు ప్రయాణములు నిలిపివేసుకున్నారు. భగవాన్ శ్రీ వెంకయ్య స్వామిని నమః. అధ్యాయములు 19, 20 సమాప్తం. భగవాన్ శ్రీ 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 గొలగముడి వెంకయ్య స్వామి మహారాజుకి జై. ఓం నారాయణ ఆదినారాయణ.